हरि ओम सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम। जयतु भारतम, जयतु संस्कृतम। ఈ రోజు మనం భవిష్యత్ కాల క్రియాపద రూపాలు చూద్దాం। పఠతి, లిఖతి, క్రీడతి ఇవన్నీ వర్తమాన కాలంలో ఉన్నాయి। వాటికి భవిష్యత్ కాలం ఎలా వస్తుంది చూద్దాం। పఠతి పఠిష్యతి, లిఖతి లిఖతి లేఖిష్యతి, గచ్చతి గమిష్యతి, ఆగచ్చతి ఆగమిష్యతి, ఖాదతి ఖాదిష్యతి, దండయతి దండయతి అంటే దండించడం, దండయతి దండయిష్యతి, క్రీడతి క్రీడిష్యతి అంటే అతను చేస్తాడు, అతను ఆడతాడు, ఆడబోతాడు అన్నమాట భవిష్యత్ కాలం। మరి నేను ఆడబోతాను, నేను వెళ్ళబోతాను, నాకు భవిష్యత్ కాలం చెప్పాలంటే ఎలాగా? అహం గమిష్యామి, సహ గమిష్యతి, సా గమిష్యతి, అహం గమిష్యామి, సా పఠిష్యతి, సహ పఠిష్యతి, అహం పఠిష్యామి। అనంతరం కరోమి, అహం కరిష్యామి, సహ కరిష్యతి, సహ కరిష్యతి, సా కరిష్యతి, అహం కరిష్యామి। వదతి వదిష్యతి, సహ వదిష్యతి, సహ స్వహ వదిష్యతి, స్వహ అంటే రేపు, స్వహ వదిష్యతి, అహం వదిష్యామి। అదేవిధంగా కొన్ని పదాలు కొంచెం మార్పు ఉంటుంది, అవి చూద్దాం। పిబతి పాస్యతి, నయతి నేష్యతి, సా జలం నేష్యతి తీసుకొస్తుంది, రాబోతుంది అన్నమాట భవిష్యత్ కాలం। ఉపవిశతి ఉపవేక్ష్యతి, ఉపవేక్ష్యతి, ఉత్తిష్టతి ఉత్థాస్యతి, ఉత్తిష్టతి ఉత్థాస్యతి, పృచ్ఛతి ప్రక్ష్యతి, పశ్యతి ద్రక్ష్యతి, పశ్యతి చూడడం, గాయతి గాస్యతి, పచతి పక్ష్యతి, పచతి అంటే వండడం, పచతి, సహ పాకం కరోతి, పచతి, సహ పచతి, సహ పక్ష్యతి, స్వహ పక్ష్యతి, స్వహ అంటే రేపు, స్వహ పక్ష్యతి, జానాతి అంటే తెలుసు, సహ జానాతి, సహ సర్వం జానాతి అతనికి అన్నీ తెలుసు, జానాతి, జ్ఞాస్యతి దానికి భవిష్యత్ కాలం జ్ఞాస్యతి, శృణోతి శ్రోష్యతి, దదాతి దాస్యతి, తిష్టతి స్థాస్యతి, తిష్టామి స్థాస్యామి। ఇక్కడ కూడా ఉత్తమ పురుషు చెప్పినప్పుడు మీ వాడుకోవాలి, గాయామి గాస్యామి, ఉత్తిష్టామి ఉత్థాస్యామి, పిబామి పాస్యామి అలా వస్తాయి భవిష్యత్ కాల పదాలన్నీ కూడాను। ఈ సందర్భంలో మనం భవిష్యత్ కాల రూపాలు ఎలా ఉంటాయంటే అద్య అంటే ఈరోజు, అద్య స్వహ అంటే రేపు, స్వహ పరస్వహ
ప్రపరస్వః. అద్య స్వః పరస్వః ప్రపరస్వః. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అద్య ఈరోజు, అద్య సోమవాసరః. స్వః మంగళవాసరః. పరస్వః బుధవాసరః. ప్రపరస్వః గురువాసరः. అద్య సోమవాసరः, స్వః మంగళవాసరः, పరస్వః బుధవాసరः, ప్రపరస్వః గురువాసరः. ఈ వారాల పేర్లు కూడా మనకి తెలుగులోవి సంస్కృతంలోవి సమానంగానే పెట్టుకుంటున్నాం. మాట్లాడే భాషకి సంస్కృత భారతి తరఫున వాళ్ళు ఈ విధంగానే చెప్పారు. ఎందుకంటే మనకి అందరికీ దేశం అంతా ఒకే విధంగా ఉండాలని సోమవాసరః, మంగళవాసరః, బుధవాసరః, గురువాసరః, శుక్రవాసరః, శనివాసరః, రవివాసరః. వేరే కూడా ఉన్నాయి, సౌమ్యవాసరం అని అలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇవే వాడుకుంటే అందరూ ఈ సంస్కృతం మాట్లాడే భాష నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ వారాల పేర్లే చెప్తున్నారు. సోమవాసరః, మంగళవాసరః, బుధవాసరః, గురువాసరః, శుక్రవాసరః, శనివాసరః, రవివాసరః. అందరికీ కామన్గా జనరల్గా అందరికీ తెలుసు అన్నమాట ఇవి. ఇదే విధంగా అద్య ఈరోజు, అద్య హ్యః, హా కింద యావత్తు. హ్యః పరహ్యః ప్రపరహ్యః. అద్య హ్యః పరహ్యః ప్రపరహ్యః. అద్య స్వః పరస్వః ప్రపరస్వః. అద్య హ్యః పరహ్యః ప్రపరహ్యః. ఇప్పుడు మనం భవిష్యత్ కాలం వాడుతున్నాం కదా. స్వః గమిష్యామి, పరస్వః అహం గ్రామం గమిష్యామి. ప్రపరస్వః మమ మాతులః ఆగమిష్యతి. ప్రపరహ్యః అంటే అవతలెల్లుండి. ఆగమిష్యతి మాతులః అంటే మేనమామ. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ చెప్పవచ్చు. హ్యః అంటే నిన్న, అది భూతకాలము. భూతకాలం నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంతవరకు ఇదానీమహం సమాపయామి. ఇదానీం అంటే ఇప్పుడు. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామః. రామ్ రామ్. జయతు భారతం, జయతు సంస్కృతం.